మయ్యూ ఎంతసేపు ఒట్టనం తినాలి, త్వరగా రా. వస్తున్నా. జింగి చికి జింగి చికి జింగి చికి జింగి చికి జింగ్. వచ్చేసావా? ఇక్కడేస్తావా? స్టెప్ బే. ఇక్కడ కూడా ఇద్దరిద్దరమేంటే, త్వరగా ఏ తాగు లొలి చేస్తానవేంద్రా. ఎంత కూరుంటాయి అమ్మో, ఎంత బాగుంటమ్మో. ఇదిగో నీ ముష్టి బావ వచ్చాడు, ఆడు కూడా వడ్డించు. బయట నాకు అన్నదాని కార్యక్రమంలో భోజనం అయిపోయింది బెదరు. ఇంట్లో భోజనం పెట్టుకుని బయట భోజనం ఏంట్రా? మన కొంపలో భోజనం పడదు కదా బెదరు. నువ్వు బ్రదర్ అనకరా, నీతో రిలేషన్ అంటే భయం వేస్తుంది. మయ్యూ నీకు నా మీద ఇంత ప్రేమ ఉందో, రోజుకి 2 కర్రీస్ పెడుతున్నావు. అప్పుడప్పుడు బూజులాగా ఏదో కర్రీ పెడుతున్నావు. టేస్ట్ బాగుంది కానీ ఏ కర్రీ అర్థం కావట్లా. అడ్డడా అదా, అది బూస్ పన్నీర్ బంగారం. ఎవరు వండుతున్నారు మయ్యూ అన్ని? సాంబారు సావిత్రమ్మ, వంకాయ వనజమ్మ, రసం రాములమ్మ. వీళ్ళంతా ఎవరమ్మా? ఈ కూరలో ఉన్నోళ్ళు. ఓ వంట మనుషులా? ఈ ఈదులోళ్ళు. అంటే ఇవన్నీ అడుక్కొచ్చిన కూరలా? మరి ఇప్పుడు దాకా అట్లా తినేహో. ఇంట్లో ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఎవరు వంట రాదా? వీళ్ళందరూ తినే బ్యాచ్ కానీ వండే బ్యాచ్ కాదు బెదరు. అంటే నేను రోజు తింటుంది ముష్టి ముద్ద. ముష్టి ముద్దే. వాడే కష్టపడి రోజు 4 ఇళ్ళు అడుక్కొని వచ్చి మనందరినీ పోషిస్తాడు. మరి దరిద్రుడా, మైసూర్ ప్యాలెస్ లాంటి కొంపలో అడుక్కొచ్చిన కూరలు తింటున్నామా? అవును మయ్యూ, ఆ బాంబే పార్టీ కూడా ఇదే తింటుందా? లేదురా బై, వేడి చేసి పెడుతున్నా. ఈ విషయం మా గుండు మామ తెలిస్తే నువ్వు తెచ్చిన కర్రీస్ లో ఊరేసుకొని చచ్చిపోతాడరా. అవునరా, నిజం చెప్పు. నేను రాత్రి పెట్టిన బిర్యానీ హోటల్దే కదా. మొన్న పక్క ఈదులో ముసలని చచ్చిపోయాడు. వాళ్ళేమో బిర్యానీ పెట్టారు, అది నేను తినగా మిగిలింది వీళ్ళకి పట్టుకొచ్చి ఇచ్చాను. అది పిజ్జలో ఎట్టి నీకు ఏడ్ చేసి పెట్టారు. ఏడ్ చేసి పెట్టావా? ఈ ఇంట్లో ఉండడం కంటే సన్యాసులు కలిసిపోవడం బెటర్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ కొట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. నీకు అదే కష్టరా. ఏంట్రా మా ఇద్దరు డాన్స్ చూస్తున్నావా? సన్యాసుల ఆశ్రమం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? ప్రెసెంట్ ట్రెండ్ లో అదేరా నంబర్ 1 బిజినెస్. అలాగా? ఓకే ఓకే, నాకు అదే డౌట్ వస్తుంది. సరే అండి, నేను కనుక్కొని ఫోన్ చేస్తాను. ఏంట్రా మీ బామ్మ దగ్గర నుంచి ఫోనా? కాదురా, ముంబై నుంచి. ఏమైంది? మొన్న అంకుల్ చెక్స్ మీద పెట్టిన సైన్ కి బ్యాంక్ లో ఉన్న సైన్ కి టాలీ అవ్వట్లేదట. అంటే సీఎం ఒకరికి జరిగినట్టుగా ఇది కూడా ఫోర్జరీ అయిందంటావా? అదే అర్థం కావడం లేదు. సైన్ లో చాలా డిఫరెన్స్ ఉందని ఆడిటర్ గారే ఫోన్ చేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇండియా బార్డర్ లోకి తీవ్రవాదులు చొరబడినట్టు ఈ ఇంట్లో కూడా. చచ్చా, మన ఇంట్లో తీవ్రవాదులు ఎక్కడున్నారా? ఒరే నా అబ్బా, ఊరికి నేను పోల్చానురా. అయితే నీ డౌట్ మీ మామ మీదే కదా? నా పెళ్లి పోస్ట్ పోన్ వెనకాల, ఈ సైన్ల వెనకాల ఆచితూచి ఆలోచిస్తే ఏదో పెద్ద స్కామ్ జరుగుతోందని నా డౌటు. అబ్బే, ఇక్కడున్న వాళ్ళకి అంత సీన్ లేదురా. నువ్వు మరీ బొమ్మరిల్లు ఫ్యామిలీలా ఊహించుకోకరా. ఇక్కడుంది ఊరమాస్ ఫ్యామిలీ. రూపాయి కూడా మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంట్లో. హారిక, హారిక, మై స్వీట్ హార్ట్ హారిక. నువ్వా? మా హారికేమో అనుకున్నా. కార్తీక్, నేను హారికనే. చావురుకో, మా హారిక ఇంత అందంగా ఎక్కడ ఉంటుంది? హారిక, ఓకే ఓకే, ఏదో సరదాగా అన్నాను. సరే, నీ ఫేస్ కూడా ఫేషియల్ చేయమంటావా? ఏం అక్కర్లేదు, మా మగవాళ్ళు స్వతహాగా అందగాళ్ళు. అందుకే ఈ పేస్ట్ని ఫేషియల్స్ ని నమ్మకం. వీఆర్ నేచురల్ బ్యూటీస్, యూనో. అంటే మా లేడీస్ నమ్ముకుంటామా? అందాన్ని కాపాడుకోవడంలో మగవాళ్ళు తన ఆదాయంలో 2% ఉపయోగించుకుంటే అదే ఆడవాళ్లు 90% ఉపయోగించుకుంటున్నారని సర్వేలో తేలింది. ఆహా, మేము యూజ్ చేసేది మీ మగవాళ్ళని ఇంప్రెస్ చేయడానికేగా. ఆఫ్ కోర్స్. హారిక, రాత్రి నాకు కల వచ్చింది. ఏంటది? చెప్తా.
మనిద్దరం పార్కులో కూర్చొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నామట. హౌ రొమాంటిక్. అప్పుడు జోరున వర్షం వస్తోంది. అయినా సరే మనిద్దరం కళ్ళార్పకుండా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూనే ఉన్నామట. తీరా వర్షం వెలిసాక స్పృహ వచ్చి నేను నీ మొహం వైపు చూసి దయ్యం నడిచి మూర్చిపోయి పడిపోయానట. ఎందుకు? చెప్తా అంతా దా. డాక్టర్ చెకప్ చేసి నన్ను స్పృహలోకి తీసుకొస్తే అప్పుడు కూడా దయ్యం దయ్యం అని కలవరిస్తుంటే డాక్టర్ కంగారు పడుకు, వర్షానికి మొహం మీద మేకప్ అంతా పోయి నీ లవర్ మొహమే దయ్యంలా కనిపించింది అని చెప్పాడు. కార్తీక్, సారీ సారీ సారీ, నేనే అంత మేకప్ వేసుకోలేదు. మరి దీన్నేమంటారు? నా ప్రాయం ఎంత మందం ఉంది. ఇది ఫేషియల్. అయినా నా మీద నీకు ప్రేమ తగ్గింది. ప్రేమ అందం చూసి పుట్టదు, అందం తగ్గితే ప్రేమ తగ్గదు, మనసులో ఉంటుంది. నేను కూడా ఊరికే జోక్ చేశాను. ఆకుతాటు పిండ తడిసే పక్క జరగండి, అంకుల్ దగ్గరికి వెళ్ళాలి. కార్తీక్, అంకుల్ ఏంటి గెటప్? కమాన్ మ్యాన్, ఎలా ఉన్నాను? గంగిరెద్దుకి జీన్స్ టీషర్ట్ వేసినట్టుంది. బూతులా చిచి యూత్లా ఉన్నారు అంకుల్. యూత్నే కదా. నువ్వు యూత్ ఏంట్రా, భూమి పుట్టినప్పుడు పుట్టావు. ఆఫ్ కోర్స్ యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఈ రోజైనా విశేషమా అంకుల్? విశేషమా అని మెల్లిగా అంటావేమిటి కార్తీక్? ఈ రోజైనా విశేషమా అంకుల్? దాట్స్ ఇట్. ఇవాళ మన యూత్ అంతా పండగ చేసుకోవాల్సిన రోజు. కొంపతీసి ఇవాళ ఏమైనా వ్యాలంటైన్స్ డేయా? నో, కాదు కాదు, సన్నీ లియోన్ పుట్టినరోజు, బర్త్డే జో. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఇదేనేమో. అసలు మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే లాగా సన్నీ లియోన్ డే అని ఒకటి అనౌన్స్ చేసి మన యూత్ అంతా ఎంజాయ్ చేయాలి. వీడిలోని మాస్ బయటకు వచ్చినట్టున్నాడు. మీరు సన్నీ లియోన్ ఫ్యానా అంకుల్? నేను దొంగతనంగా రెండో ఆటకు వెళ్ళి నేల టికెట్ తీసుకుని ముందు వరుసలో కూర్చొని చూసేవాడిని. నేల టికెట్ ఎందుకు? ఓ, బాల్కనీ అయితే ఎవరైనా చూస్తారనా? స్కర్ట్ వేసుకుంటే బాల్కనీలోంచి కనిపించదు కదా. ఓర్ని చిత్త కార్తీక్ కుక్కలా ఉన్నావు కదా మామా. కార్తీక్, నేను వస్తాను. కేక్ ఆర్డర్ చేయాలి. ఆకు చాటు పింద తడిసే. కార్తీక్, ఆ వెళ్ళేది అంకులేనా? అంకులే, కానీ ఏదో తేడా కొడుతోంది. చాలా బాగున్నాడు కదా యూత్ లా. ఇదొక తింగర్ది. యూత్ లాగే ఉన్నారు. ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి. తను చేసుకోలే కానీ నా పెళ్లి మానేసి అంకుల్కి చేయను. అమ్మా తల్లి, అంత త్యాగం చేయవాకు. ఆకు చాటు పింద తడిసే. ఎలిఫెంట్ కి ఎల్కేజీ డ్రెస్ వేసినట్టుంది. ఏంటి అవుతారు? ఇంగ్లీష్. పద పద. ఏంటి నీకు మామూలుగా చెప్తే అర్థం కాదురా. ఏయ్ బంగారాజు, పులి పలకరించింది కదా అని పరాచకాలకు పలావైపోతావు. రే, పవర్ స్టార్ పంచులు, సూపర్ స్టార్ డ్రెస్సులు మన సూట్ కావాలి కానీ తీసేబే. టంగ్ కంట్రోల్ యూ బంగారాజు. రెస్పెక్ట్ రెస్పెక్ట్. ఏంట్రా నీకు రెస్పెక్ట్? ఏయ్, ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలా చూశారనుకో డౌట్ వచ్చేస్తుందిరా. తీసేరా ప్లీజ్. ఇది నా లైఫ్, నా స్టైల్. సీనియర్ ఎన్టీఆర్ లా ఉండేవాడివి, జూనియర్ ఎన్టీఆర్ లా మార్చింది నేను, అది మర్చిపోకు. నాన్న బంగారాజు, పాత సినిమాలో బుగ్గన ఘాటు, చారల బనీను, గళ్ళ లుంగి కట్టుకుని బొడ్లో కత్తి పెట్టుకుని నువ్వు పిలవగానే ఎస్ బాస్ అనే గంగులు అనుకున్నావురా. కబాలీడా. సూపర్ రా. నీ అబ్బా కబల్ డైలాగ్ చెప్పినంత మాత్రాన డూప్లికేట్ ఒరిజినల్ అయిపోడ్రా. అక్కడే నువ్వు డబ్బింగ్ సినిమాలో కాలేసావు. నువ్వు అనుకుంటున్నట్టు నేను డూప్లికేట్ ని కాదు. మరి మాడావా? మిస్టర్ బంగారాజు, నీ ఆట ఎప్పుడో అయిపోయింది. నువ్వక్కడ బంధించిన ఒరిజినల్ తప్పించుకుని అర్ధరాత్రి ఈ ఇంట్లో చేరి నీ కేడిని మాయం చేసి ఈ ఇంట్లో సెటిల్ అయిన అసలైన ఆటగాడిని, వేటగాడిని, పోటుగాడిని, ఒరిజినల్ రఘునందన్ ప్రసాద్ ఫ్రమ్ ముంబై. నిజమా?
యా ముళ్ళుని ముళ్ళుతోనే కాదు పిన్నిస్తో కూడా తీయొచ్చని ఇలా గేమ్ షో మొదలెట్టా. అయ్య బాబాయ్ ఇప్పుడు ఎలాగా? మా అమ్మగారు నన్ను క్షమించండి. చెయ్ తెలుగు నిఘంటువులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించు. అయితే సారీ. ఎడం చెయ్యి. హారిక హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఆలు లేదు సూలు లేదు, పిల్లాడి పేరు పవన్ కళ్యాణ్ అంట. ముందు పెళ్లి కాని. అంటే మన పెళ్లి మీద డౌటా? అసలు భార్య భర్తలుగా మనకి రాసి పెట్టుందా? ఇదిగో నువ్వు కొత్త డౌట్లు రేస్ చేయవాకు. మా అంకుల్ ప్రేమను కూడా ఇదే ఇంట్లో మా డాడీ అంగీకరించారు. కానీ బ్రేక్ ఇవ్వకు, నా హార్ట్ బ్రేక్ అయ్యేలా ఉంది. ఆ పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేశారు మనలాగే. ముహూర్తానికి ఆటంకాలు. చివరికి పెళ్లి కాకుండా అంకుల్ బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. అంటే నేను కూడా బ్రహ్మచారిలా మిగిలిపోతానా? ఆ విషయం నాకు తెలీదు. ఈ ఇంట్లో ఒక్క పెళ్ళైనా చేయాలని అంకుల్ పట్టుదల. కానీ కావడం లేదా? చూస్తున్నావుగా. అయితే అర్జెంట్ గా చాకోటి కోటేశ్వరరావు గారికి ఫోన్ చేయాలి. వాస్తు చూపించడానికా? కాదు, ప్రవచనాలు చెప్పించుకోవడానికి. ఓహో, దోషం పోవడానికా? కాదు, ధైర్యం తెచ్చుకోవడానికి. దానికి ఆయన ఎందుకు? నేనున్నానుగా. నువ్వు ఉన్నది ఉన్న ధైర్యం పోగొట్టడానికి. నువ్వు పిరికి వాడివి కార్తీక్. నేనా? నీ ప్లేస్ లో అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఉంటే ఈ పాటికి నన్ను లేపుకుపోయి పెళ్లి చేసుకునేవాళ్ళు. వాళ్ళ వెనకాల డైరెక్టర్స్ ఉన్నారమ్మా. నేను చెప్తుంది రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్ గురించి. వాళ్ళిద్దరూ నిజంగా లవర్స్ ని పెళ్లి చేసుకున్నారు. నేను చేసుకుంటా, చూస్తూ ఉండు. ఆ ఒరిజినల్ గడికి దొరికితే ఇంకా జైలే. బయటకెళ్ళి 4 పర్సులు 2 జోబులు కొట్టుకుని బతుకుతా. బట్టలు సర్దుకొని ఎక్కడ పోతున్నారా నువ్వు? నిజం చెప్తే ఇది వస్తానంటది. దీన్ని పోషించాలంటే నా జీవితకాలం సరిపోదు. అదే మయ్యూ, మా దొంగల గురువు ఇంటర్నేషనల్ డాన్ హాస్పిటల్లో ఉన్నారు కదా, పరామర్శిద్దామని వెళ్తున్నా. అయితే నేనొత్తా. అక్కడ మనుషులకే అపార్ట్మెంట్ ఇవ్వట్లేదు, ఇంకా నిన్నెలా రాణిస్తారు మయ్యూ? ఇంకా మంచిది, అక్కడ కోడివుడ్ లో డాన్స్ మాస్టర్ గా నేను ట్రై చేస్తా. కోడివుడ్ కాదు, కాలీవుడ్. ముందు దనడం నేర్చుకో. ఏదో ఒకటి లేరా బై. అంటే మయ్యూ, అక్కడ ప్రభుదేవ, లారెన్స్ పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు, నిన్ను తొక్కేస్తారు. లేడీ మాస్టర్లు ఎవరు లేరు కదా. తారా సీతారా ఉన్నారుగా. నేనే సిమ్రాన్ అని పేరు పెట్టుకొని కొత్తగా ట్రై చేస్తా. నువ్వు సిమ్రాన్ ఇంటి సిమెంట్ బస్తాలో ఉంటాను. రేయ్, ఎక్కడికి రా బట్టలు సర్దుకున్నావు? అది మరి మా ఊర్లో మా ఇంటి పక్కన. వీడు చెన్నై పోతా అంటాడు. ఇదొకటి తిక్కలది. బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. చెన్నై దేనికిరా? ఉత్తొత్తని అలా బీచ్కి వెళ్ళి తిరగొద్దామని. నాకు తెలిసి నువ్వు జంపుని అబ్బా. వస్తే తింగరదన గట్టిగా అరవాకి వాడికి వినపడుతుంది. రేయ్, పెళ్ళయ్యేంత వరకు వెధవేషాలేవాకు, లోపలికి కదా. వెళ్తే ఏం చేస్తావు? ఏముంది, అన్నయ్యలకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, టాప్ బాటం అన్ని నువ్వేనని పోలీసులకి కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు అంత రిస్క్ ఎందుకు తమ్ముడు? నీకు పెళ్ళై శోభనమై పిల్లలు పుట్టే వరకు కూడా ఉంటా. పద భోంచేద్దాం. అన్నయ్య సన్నిధి. హరిక, ఈ 2 వేళ్లలో 1 వేలు పట్టుకో. దేనికి? పాకిస్తాన్ ఇండియా వార్ వస్తుందా లేదానా? లేదు, మన పెళ్లి అవుతుందా లేదా అని. నీకు ఈ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా? చెప్తాను, పట్టుకో. ఇంకా మన పెళ్లి చచ్చినా జరగదు. ఆ వేలు పట్టుకుంటేనే అవుతుంది. హోమం చుట్టూ ఈ చిటికన వేలు పట్టుకుని 7 అడుగులు నడవాలి. సాంప్రదాయంగా పట్టుకున్నాను. లాజిక్ ఓకే, కానీ మ్యాజిక్ వర్కౌట్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్ ఒకటి చేస్తే మన పెళ్లికున్న ఇబ్బందులన్నీ పోతాయన్నాడు. ఏంటది? అప్పుడే తొలిసారిగా గుడ్డుకొచ్చిన కోడి పెట్టని కోడి పుంజుతో పెళ్లి చేసి గంప కింద పెడితే గుడ్డు వస్తుంది. ఆ గుడ్డుని కొట్టి పెనం మీద వేస్తే ఆమ్లెట్ అవుతుంది. పొదిగితే కోడి పిల్ల అవుతుంది. అది కార్తీక్, ఈసారి ప్రపంచ సునామీ వచ్చినా మీ పెళ్లి నేను చేస్తాను, హామీ నాది. థ్యాంక్ యూ అంకుల్. నీ పెళ్లి నేను చేస్తారా గుండుగా? సునామీలో పెళ్లి ఎక్కడ చేస్తారు అంకుల్? ఫ్లైట్ బుక్ చేసి గాలిలో చేస్తానయ్యా, నీకేమైనా అభ్యంతరమా? సో స్వీట్ ఆఫ్ యు అంకుల్. అమ్మయ్యా, సల్మాన్ ఖాన్ లా పెళ్లి కాకుండా మిగిలిపోతానేమో అన్న భయం తీరిపోయింది. సల్మాన్ ఖాన్ ముందు తన చెల్లి పెళ్లి చేశాడు.
నువ్వేం టెన్షన్ పడకు చెల్లి. నీకు కూడా ఈ మెడికల్ షాప్ వాడిని చూసి పెళ్లి చేస్తా. మెడికల్ షాప్ వాడుతోనా? మరి లేకపోతే నీ లెవెల్ కి నాగార్జున కొడుకు నాగ చైతన్య అఖిల్ వస్తారనుకున్నావా? అమెరికాలో ట్రంప్ వెళ్ళినా తెగ వాగ్దానాలు చేస్తున్నావేంటి మామా? పెళ్లి చేయడం వాగ్దానం ఎలా అవుతుంది? అది బాధ్యత. మన బాధ్యత పెళ్లి చేయడం కాదు, పెళ్లి ఆపడం. ఆ పెళ్లి నాపడం నీ వల్ల కాదే బుల్బుల్. మాటలు తేడా వస్తున్నాయేంటి? జిల్ జిల్ జిగాజిగా. ముఖానికి ముసుగేసుకుని అడవెక్క నువ్వు అని కిడ్నాప్ చేసినంత ఈజీ కాదు బుల్బుల్ పెళ్లి నాపడం. కొంపదీసి నువ్వు బాంబే మామవా? కొంప తీయకుండానే ముంబై మామనే జిల్ జిల్. ఆ కేడి మామని చేసావు? ఆ జిల్ జిల్ జిగా జిగా. ఎలా తప్పించుకున్నావు? అయ్యో అయ్యో అయ్యయ్యో. నువ్వు నిజంగా ఒరిజినల్ మామవేనా? అప్డేట్ అవ్వు అన్నారు, అవ్వకుండా ఎలా ఉంటాను? చూడు బుల్బుల్, ఇక్కడ అందరము చేపలు పట్టడానికి వచ్చాం. ఎవడి గాలం వాడిది, ఎవడి సినిమాకి వాడే హీరో. ఇంత సీక్రెట్ ఎందుకు దాచావు? ఒకసారి దెబ్బతిన్నాను, మళ్ళీ అవకాశం ఇవ్వను. పులి వేట మొదలెట్టింది. జంప్ అయిపోదాం అనుకుంటే పంపు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఎలాగా? రెస్ట్ తీసుకుందాం. గోల్డ్, బంగారం. మళ్ళీ వచ్చింది ఇది. బంగారం ఎట్లున్ననే? పులిసి బలిసిన దిబ్బ రొట్టెల మందంగా, అదే అందంగా ఉన్నావు. గదేం పోలిక? దేంతో పోల్చాలో తెలియక మయూరి నెమలితో పోల్చురా బై. అప్పుడు గజమని పిలవాలి. ఒక్క సెల్ఫీ దిగుతూ ఉండాలి. దేనికి జూలో పెట్టడానిక? ఫేస్బుక్ లో పెట్టడానికి. సమంత నాగ చైతన్య జంటకి 2000 లైక్లు వచ్చాయండి డార్లింగ్. అంటే మయ్యూ వాళ్ళు సెలబ్రిటీలు, పైగా అందమైన జంట. మన ఫోటోలు ఫేస్బుక్ లో పెడితే లైక్లు కొట్టరు, బైక్ లో వచ్చి మరీ కొడతారు. అవసరమా? ఓహో, నా అందం పక్కన దిష్టి బొమ్మ లెక్కుంటావానా? దీనికి ఇలా అర్థమైందా? అంతే మయ్యూ, ఫేస్బుక్ లో పోలీసు వాళ్ళు ఉన్నారనుకో, నాతో పాటు నిన్ను కూడా కేడి అనుకొని బేడీలేస్తారు. గట్లయితే వద్దు. అలా రా దారికి. ఇంట్లో ప్రెషర్ బాగా ఎక్కువైపోయింది, అలా బయటకు వెళ్ళి షికారు చూసేద్దాం పద. ఇంతకుముందు చూసినప్పుడు నీ దగ్గర పర్స్ లేదు కదరా. బయట మన కోసం పర్సులు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు బంగారం. సరే బంగారు రాజు. అంకుల్, బాంబే నుంచి ఆడిటర్ గారు చెక్స్ పంపించారు. సైన్స్ టాలీ అవ్వట్లేదట. ఎలా అవుతాయి? నేను చేసినవి కావుగా. అదేంటి అంకుల్, ఆ రోజు నా కళ్ళ ముందే మీరే కదా చెక్కుల మీద సైన్ చేశారు. చేసింది నేనే, కానీ చెయ్యి నాది కాదు కదా. ఊరుకోండి బావగారు, మీరు మీ కుళ్ళి జోకులు. బాడీ మీద అయినప్పుడు చెయ్యి మీద కాకుండా ఉంటుందా ఏంటి? అక్కడే మీరు పాకిస్తాన్ బార్డర్ లో కాలేశారు. ఆ రోజు ఏం జరిగింది? బొమ్మతో కూర్చొని పగలగొట్టాను. అదే బొమ్మను తీసి చెయ్యిని తలుపు కింద పెడితే కలిగిపోయింది. అంతే కదా, కరెక్ట్. ఓహో, అయినా మీరు గాయం తగ్గకే కదా అంకుల్ సైన్ చేశారు. గాయం తగ్గినా నొప్పి ఉంటుంది కదా, కాస్త షివరింగ్ ఉంటుంది. అందుకని సిగ్నేచర్స్ మ్యాచ్ అవ్వు, కాస్త అడ్జస్ట్ చేసుకోమని ఆర్డర్ చెప్పాం కదా. ఎక్కడో తేడా కొడుతుంది, ఏంటప్ప? కావాలంటే ఇప్పుడు సిగ్నేచర్ చేస్తాను. కుదరదు, ఇంకా చివరికి ఉంది, కావాలంటే చూడు. నిజమే, కొంతకాలం పడుతుంది. పడుతుంది. సరే పద వెళ్దాం. ఏంటి తేడాగా ఉన్నట్టుంది? ఏమైందబ్బా? ఎవరు నువ్వు?
పేర్లు గోత్రాలు చెప్పడానికి నేనేం టెంపుల్కి రాలేదు. దొంగవా? అది ఈ సమాజంలో నాకు ఇచ్చిన బిరుదు. ముందు నువ్వు నీ మొహం నుంచి ముసుగు తీ. ముందు నువ్వు తీ. నేను నా మొహం మీద ముసుగు తీస్తే నువ్వు తట్టుకోలేవు. అంత దరిద్రంగా ఉంటుందా నీ ఫేసు? అచ్చి తప్పు. నా పేరు చెప్తే 2 తెలుగు రాష్ట్రాలు గడ్డగడ్డ వణికిపోతాయి. చలికాలం కదా, అలాగే ఉరికిపోతాయి. నా ఫేస్ చూస్తే చిన్న పిల్లలు పాలు తాగరు తెలుసా? బూస్ట్ అవుతారా? కామెడీ చేయడానికి రాలేదు నేను. మరి వంట చేయడానికి వచ్చావా? దీనికి ఇలా కాదు గాని మర్యాదగా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. అంత వైలెన్స్ వద్దు. వారిని బంగారాజు నువ్వా? నేనే. అమ్మ నీ మూలిక, పగలు చూస్తే సాధు జంతువులో సాఫ్ట్ గా ఉంటావు. పెద్ద డైనోసార్వే నువ్వు. అంటే 2 ఆట సినిమాకి వెళ్దామని. సోపు వెయ్యకు. సినిమాకి వెళ్ళే వాళ్ళు టికెట్ చేతిలో పెట్టుకోవాలి గాని ఇలా గన్ను కాదు. నిజంగా పోయిన మా అయ్య మీద ఒట్టు. పోయాడా? సరే పో. అంటే ఈ ఇంట్లో ఉన్నది తోడేలన్నమాట. ఏంటి ఒరిజినల్ లేడా? బంగారాజు నీ ఏషాలు ఆపు. నాకంతా తెలుసు. ఎక్కడ ఒరిజినల్ గా తప్పించుకున్నాడు రా. అంటే ఇంట్లో ఉన్నది ఒరిజినలా? నేను నా శ్రీకాకుళం జంప్ అయిపోతా. కోట్లాస్ చూద్దా? ముందు నా హెల్మెట్ తీ. భయపడి చచ్చిపోతున్నా ఇక్కడ. మామ నువ్వు అంటే ఒరిజినలా డూప్లికేటా? అవును. ఒరిజినల్ లా నటించిన డూప్లికేట్. మరి ఒరిజినల్ ఎక్కడున్నాడు? నా సమక్షంలో క్షేమంగా ఉన్నాడు.